నారా లోకేష్‌తో నన్ను పోల్చడం కరెక్టే అంటున్న రామ్ చరణ్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్‌లో బిగ్గెస్ట్ సోలో హిట్‌గా నిలిచినటువంటి 'పెద్ది' చిత్రం సాధించినటువంటి భారీ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 450 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద సరైన రికార్డులు సృష్టిస్తున్న తరుణంలో ఆయన ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ రిపబ్లిక్ టీవీ నిర్వహించినటువంటి ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ అడిగినటువంటి ఒక ఆసక్తికరమైన ప్రశ్నకు చరణ్ ఇచ్చినటువంటి సమాధానం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే వైరల్గా మారింది. ఏపీ మంత్రి నారా లోకేష్‌తో తనను పోల్చడాన్ని ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించారు. ఇంటర్వ్యూలో యాంకర్ రామ్ చరణ్ గారిని ఉద్దేశిస్తూ ఒక విలక్షణమైన ప్రశ్న సంధించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు సీఎంగా పనిచేశారు. అయినా ఆయన కుమారుడు నారా లోకేష్ ఎప్పుడూ తన అధికారాన్ని తేలిగ్గా తీసుకోలేదు. కింద స్థాయి నుంచి కష్టపడి పనిచేసి ఒక సెల్ఫ్ మేడ్ లీడర్గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. మీరు కూడా వారసత్వంతో ప్రయాణం మొదలుపెట్టి స్వయం కృషితో ఎదిగారు. మీ ఇద్దరి ప్రస్థానంలో చాలా పోలికలు ఉన్నాయి అని ప్రశ్నించారు ఆయన. దీనికి రామ్ చరణ్ గారు స్పందిస్తూ ఖచ్చితంగా అని సమాధానమిచ్చారు. లోకేష్ ఒక సెల్ఫ్ మేడ్ నాయకుడనే అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు స్పష్టం చేశారు. సమాజంలో అత్యంత ప్రతిభావంతమైన సినిమా, రాజకీయ రంగాల్లో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడిగా నారా లోకేష్ అడుగుపెట్టినప్పటికీ వారిపై అంచనాలు, ఒత్తిళ్లు తారాస్థాయిలో ఉన్నాయి. ప్రారంభ దశలో ఇద్దరు విమర్శకులు ఎదుర్కొన్న మాట కూడా వాస్తవం. చరణ్ నటనపై, లోకేష్ ప్రసంగాలపై కొందరు సలహాలు కూడా వ్యక్తం చేశారు. అయితే ఆ విమర్శకులకు వాళ్ళు కుంగిపోలేదు. పట్టుదలతో వాటిని అధిగమించారు. వారసత్వం కేవలం ఒక ప్రవేశ ద్వారం మాత్రమేనని, నిలదొక్కుకోవాలంటే స్వయం ప్రతిభకే కీలకమని నిరూపించారు. రామ్ చరణ్ చిరంజీవి కొడుకు అనే నీడ నుంచి బయటకు వచ్చి మగధీర, రంగస్థలం, త్రిబుల్ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన స్టార్డమ్ని సంపాదించుకున్నారు. అలాగే నేడు గ్లోబల్ స్టార్గా ఎదిగారు కూడా. అదేవిధంగా నారా లోకేష్ కూడా మంగళగిరి క్షేత్రస్థాయిలో పనిచేయడం, రాష్ట్ర వ్యాప్తంగా యువగళం పాదయాత్రతో ప్రజల సమస్యలు ప్రత్యేకంగా తెలుసుకోవడం, తద్వారా ప్రజా నాయకుడిగా తనను తాను నిరూపించుకున్నారు కూడా. సో ఆధునిక ఆలోచనలు, టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం వంటి లక్షణాలు వీళ్ళిద్దరిలో కనిపిస్తాయి. తండ్రులకు తగ్గ తనయులుగా తమ తమ రంగాల్లో రాణిస్తున్న వీరు ప్రస్తుతం యువతరానికి స్ఫూర్తిదాయంగా నిలుస్తున్నారు.